ఇంకా 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి దీవించారు. అక్కడ నవరాత్రుల్లో ఏదైతే తలుచుకుంటామో అది తప్పక అవుతుంది. నిన్న 562 మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరు ఉద్యోగస్తులుగా నేను పత్రాలు తీసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఒక ఆనందం, ఒక అక్క, ఒక చెల్లె, ఒక అమ్మ, వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మా ఇంటి పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలి, ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాలని దీవించినారు. ఆ దీవెన చాలు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా అవుతుందని చెప్పడానికి. ఇంకెన్ని రాజులు ఇంకా ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. గతంలో మీద దుర్మార్గమే, బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 దుర్మార్గమే. రాస్తుంటే రామకోటంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. ఈ దుర్మార్గులు మాట్లాడుతూ వచ్చి ఎప్పుడు చూసినా కూడా మీరు మీ రాజకీయ వ్యవస్థని, మీ రాజకీయ వ్యవహారాన్ని చేసుకోండి, ఎవరు మీకు అడ్డురారు. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లరగా మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూసుకుంటూ ఊరుకోడు. బీజేపీ కన్నా అబద్ధాల యూనివర్సిటీలో ఇప్పుడు బీఆర్ఎస్ టాప్ ఉంది. అబద్ధాన్ని నిజం చేయడంలో బీజేపీని మించింది బీఆర్ఎస్. అబద్ధాన్ని నిజం చేయడంలో ఇప్పుడు బీజేపీ కన్నా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి కేటీఆర్ భజన మండలి, భజన బృందం, డోల్ బ్యాచ్, బ్యాండ్ బ్యాచ్ ఎవరన్నా ఉంటే పొద్దున్న లేవగానే ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భజన చేసుకోండి. ఆయన ఇచ్చినటువంటి ఎంగులు కూడా తినండి. కానీ ఆ తిన్న కూడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పలుకుతాం, కాంగ్రెస్ పార్టీ పైన పలుకుతాం అంటే చెంప చెళ్ళు అనేలా మీ 36 పనులు బయటకు వచ్చేలా కొడతాం. ఇలాంటి ఏ బ్రాసి పాటలు, ఇలాంటి లత్కోర్ మాటలు ఇక మానేసేయండి. మీ భజన బృందానికి, మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, ట్రైనింగ్కి అది మీరు చేసుకోండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వివరాలు వచ్చినా, ఎన్ని అబద్ధాలు చేసినా కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 30,000 పైచి మెజార్టీ గెలుపుతుంది. థ్యాంక్ యూ. ఏమని కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీ ఒక భాగంగా ఉండే. 9 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 14లో ఓడిపోవడం వాస్తవమే. ఆ తర్వాత 18లో, 23లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా తన ఓట్ షేర్ పెంచుకుంది. అది మీ లెక్కలు చూడొచ్చు. ఈసారి జూబ్లీ అంటేనే 25 ఇయర్స్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 30,000 పైతో గెలుపుతున్నాం. ఇది రాసి పెట్టుకోండి. ఇదే మీడియా ద్వారా గెలిచినప్పుడు ఒక్క ఓటు తక్కువైన మాట్లాడతారు. గెలుపు మాత్రం తథ్యం. మెజార్టీ పైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి.
నేను ముందే చెప్పిన కదన్నా, బీఆర్ఎస్ పార్టీకి ఏముంటుంది, పొద్దులోగానే రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలి. సీఎం గారి గురించి మాట్లాడితే కానీ వాళ్ళ టీవీ ఛానలు, వాళ్ళ ఫేస్బుక్ ఛానలు, వాళ్ళ యూట్యూబ్ ఛానలు, వాళ్ళ ఇన్స్టాగ్రాము, వాళ్ళ ట్విట్టరు, వాళ్ళ ఎక్స్ పనిచేయవు. పొద్దున్నలోగానే రామభజన లాగా రేవంత్ గారి భజన చేయాల్సిందే వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి నామస్మరణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ నాయకులు లేరు, వారి అగ్రనాయకత్వం లేదు. పొద్దున్నలోగానే సుప్రభాత సేవ, సుప్రభాత ఏమిటంటుందో అట్లనే రేవంత్ రెడ్డి గారి మాట, రేవంత్ రెడ్డి గారి పలికి ఉండాల్సిందే వాళ్ళకు. వారికి శాపం అదే. ఇక పొద్దున్నలోగానే రేవంత్ రెడ్డి గారి పలుకులే పలకాలి. ఆయన పేరు తీయకుండా వాళ్లకు రోజు గడవదు, పూట నిలవదు. యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు తీయకుండా బీఆర్ఎస్ పార్టీకి పొద్దు గడవదు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పడుకునే ముందు లేచిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు తీసి వారి పేరు నామకరణం చేసి అప్పుడు వాళ్ళు లేస్తారు, పడుకుంటారు. ఇంకా ఇట్లనే 15 సంవత్సరాలు చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారి నామస్మరణ బీఆర్ఎస్ కానీ వారి అగ్రనాయకత్వం కానీ ఇంకా 15 సంవత్సరాలు ఇదే నామస్మరణం చేయాల్సిందే. ధన్యవాదాలు.